ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, సుస్వాగతం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున శుభాభినందనలు. వాళ్ళ ఆశీస్సులు కూడా మన మీద ఉన్నాయి. ఈ ఎపిసోడ్ 29వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సిందే, మీకు అంత కన్ఫ్యూజన్ వచ్చే ఈ దేవాలయాలు ఉన్నాయి, శివుడికి సంబంధించింది. వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. అంటే 12 జ్యోతిర్లింగ విషయాలు. ఈ జ్యోతిర్లింగ విషయాలు అనేది చాలామందికి అవసరము, అప్పుడప్పుడు గుర్తుకు రావు కూడా. కాబట్టి ఏమిటో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ జ్యోతిర్లింగాల విషయానికి వస్తే మొదటిది గుజరాత్లో ఉన్న సోమనాథ జ్యోతిర్లింగం, 2 శ్రీశైలం, మల్లికార్జున జ్యోతిర్లింగం, 3 ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం, వారణాసి కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, మహారాష్ట్ర భీమశంకర జ్యోతిర్లింగం, నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, జార్ఖండ్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్ నాగేశ్వర జ్యోతిర్లింగం, తమిళనాడు రామేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్ర కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఈ 12 జ్యోతిర్లింగాలు మీరు చాలా గుర్తుపెట్టుకోవాలా. ఈ ఎప్పటికప్పుడు అడిగినా కూడా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. కాబట్టి ఈ జ్యోతిర్లింగాలు ప్రశస్తమైనవి, శివుడికి సంబంధించినవి. భక్తి మార్గంలో అప్పుడప్పుడు జ్ఞాన మార్గంలో కూడా ఇవి గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఈ జ్యోతిర్లింగాలు మొత్తాన్ని ఒక్కో విధంగా కొలుస్తూ ఉంటారు. ఆయా స్థానిక పరిస్థితులను అనుసరించి. ఉజ్జయినిలో మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల అలా ఏర్పడి ఉంటాయి. కాబట్టి మనం అన్నిటినీ ఆదరించాలి. ఈ 12 జ్యోతిర్లింగాలు శివుని యొక్క గుణాలని సూచిస్తాయి. ఇవి భారతదేశంలోనే ఉంటాయి. భారతదేశం అంతటా వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని తెలపటానికి ఈ జ్యోతిర్లింగాలు వెలిశాయి. శివయ్య ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా భారతదేశం అంతటా ఉన్నాడని చెప్పడానికి ఈ జ్యోతిర్లింగాలు వెలిశాయి. జ్యోతిర్లింగం అనగా పరమశివుడి యొక్క దివ్యమైన కాంతి. కాబట్టి ఈ జ్యోతిర్లింగాలు అంటే జ్యోతి అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి లింగానికి జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. జ్యోతి అనగా వెలుగు. కాబట్టి పరమశివుని యొక్క లింగం అంటే పరమశివుని యొక్క స్వరూపం. జ్యోతిర్లింగం అంటే వెలుగు రూపములు ప్రత్యక్షమైన పరమశివుడి దివ్య స్వరూపము అని చెప్తారు పెద్దలు. ప్రతి జ్యోతిర్లింగానికి పవిత్రమైన స్థల పురాణం ఉంది. ప్రతి క్షేత్రం శివుని విశిష్ట అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి ఆరోగ్యం, జ్ఞానం, మోక్షం, భక్తి, ధైర్యం వంటి అంశాలతో వాటిని అనుసంధానిస్తాయి. ఈ క్షేత్రాల దర్శనం పాపక్షయానికి, మనశ్శాంతికి, ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తున్నాయి. భక్తులు నమ్ముతారు. ఈ శివలింగాలు ఆద్యంతం లేని లింగాలు. అంతటా అంటే ఒకరోజు బ్రహ్మకి విష్ణువుకి ఎవరు గొప్ప అని సందేహం వచ్చింది. అప్పుడు ద్వాదశ లింగాలు అంతం లేకుండా పైకి ఎగబాగుతూ ఉన్నాయి. అంటే శివుడికి ఆది అంతములు లేవు అని ఈ జ్యోతిర్లింగాలు సూచిస్తున్నాయి. ఓం శాంతి. తదుపరి ఎపిసోడ్లో కలుసుకున్నాం. యోగి భవ, జ్ఞాని భవ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి. స్వస్తి.